అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి నవల చదువుతున్నానండి. రాసినవారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. రఘు, ఇది కళ నిజమా? జీవితంలో ఎప్పుడైనా మళ్ళీ రఘుని చూస్తాననుకున్నదా? అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. పూర్వం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. గడ్డం కొద్దిగా పెరిగి ఉంది. అలసి ఉండటం చేత ముఖం కొంచెం బలహీనంగా ఉంది. కానీ కళ్ళల్లో అవే కాంతిరేఖలు. విను, నేనే. షాక్ నుంచి ఆమె ఇంకా తేరుకోలేదు. విను, నేనే. లోపలికి రండి. అతను లోపలికి అడుగుపెట్టి తలుపులు మూశాడు. అబ్బా విను, ఎన్నాళ్ళకి నిన్ను. హఠాత్తుగా ఆమెను కౌగిలించుకుని హృదయానికి గట్టిగా అదుముకున్నాడు. ఆమె గుబలాగా లేబ్రాయపు జవరాలిలా అతని కౌగిలిలో ఇమిడిపోయింది. ఎన్నాళ్లకు చూశాను నిన్ను. ఆమె ముఖమంతా ముద్దులతో నింపేస్తున్నాడు. తాను ఎక్కడ ఉంది? పరాయి చోటు లేదు, పరాయి మనిషి దగ్గర కాదు. అసలు అలాంటి ఆలోచనే రావటం లేదు. ఏదో తప్పు జరుగుతున్నట్లు అంతరంగం ఘోషించటం లేదు. ఆమె కన్నులు మూసుకుపోతున్నాయి. ఏదో మైకం ఆవహిస్తున్నట్లుగా ఉంది. మౌనంగా అతని కంఠం మీద తల వాల్చేసింది. విను. ఆమె పలకలేదు. 2 చేతులతో ఆమెను పొదువు పట్టుకొని మంచం దగ్గరకు తీసుకువెళ్ళాడు. జాగ్రత్తగా మృదువుగా మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె పక్కనే కూర్చుని నుదుటి మీద చేయి వేసి రాస్తూ విను విను అని పిలిచాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. ఉండు, కాఫీ అయినా ఏదైనా తీసుకొస్తాను అంటూ లేవబోయాడు. వద్దు అని అతని చేయి పట్టుకుని ఆపింది. కొంచెం తల తిరిగింది, అంతే. అతని చేయి గుండెల మీదకి లాక్కుంది. ఏం జరిగింది? వినత ఏది? ఆమెను తీసుకురాలేదా? అతనంటే కోపం ఎందుకు రావటం లేదు? ఆమె కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఎక్కడా కపటం లేదు. ఆ కళ్ళు తనని మోసం చేస్తాయా? అసలు అతనికి మోసం అనే పదానికి అర్థం తెలుసా? మరి ఇలా ఎందుకు జరిగింది? అతని 2వ చేతిని కూడా అందుకొని గుండెల మీదకి లాక్కుని కళ్ళల్లో నీళ్లు చిమ్ముతుండగా అడిగింది. రఘు, ఎందుకు ఇలా చేశావు? ఏం చేశాను? నేనేం చేశాను? అతని ముఖంలో వ్యాకులపాటు, అతని ముఖంలో గగురుపాటు, అతని ముఖంలో ఆవేదన, మనసులో ఆలోచనల సుడిగుండం రేగింది. ఆ రోజు మర్నాడు వినీల వైజాగ్ నుంచి వస్తుందని చాలా ఆతృతగా ఉన్నాడు. ఇల్లంతా చాలా గొప్పగా డెకరేట్ చేశాడు. ఇంటి ముందు కారు ఆగింది. ఎవరో చూద్దామని బయటికి రాబోతుండగా వినత లోపలికి వచ్చింది. ముఖమంతా నల్లబడగా బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ రా వినత అన్నాడు. మునుపటి వినును అమాంతంగా వినతనైపోయానే. డాక్టర్ అయ్యావుగా, అందుకని. డాక్టర్ అయితే నువ్వెవర్ని విను అని పిలవ్వా? మాట్లాడలేకపోయాడు. ఆమె వచ్చి సోఫాలో కూర్చుని నలువైపులా కలజూసి ఇల్లంతా పెళ్లికల వచ్చేటట్లు చేశావు. ఏమిటి విశేషం అన్నది. ఏమీ లేదు. ఏమీ లేదా? పోనీలే. బావా, ఎన్నాళ్ళ బట్టో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నీ నోటి నుంచే వస్తుందని ఎదురుచూశాను. లాభం లేదని తెలిసిపోయింది. బావా, సూటిగా అడుగుతున్నాను, మన పెళ్ళెప్పుడు? రఘుకిషోర్ భుజాలు ఎగరేశాడు. తప్పదు, ఆమెతో చెప్పే సమయం వచ్చేసింది. వినత, నీతో ఎడంగా ఉండటానికి ఎంతో ప్రయత్నిస్తూ వచ్చాను. నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటున్నావా? కొత్తగా పెంచుకునేదేముంది? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఆలోచన నాలో పెనవేసుకుని పోయి నాతో పాటు పెరుగుతూ ఉంది. వినత, నా అనారోగ్యం గురించి నీకు తెలుసు. అవును, తెలిసే నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ వినత, నేను వినీలకు చాలా దగ్గరగా వచ్చాను. ఆమెను పెళ్లాడాలనే నిర్ణయానికి కూడా వచ్చాను. అవును, నీ ముందిహ దాచలేను. రేపే మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాము. వినత ముఖంలోకి రక్తం పొంగుకొచ్చింది. కళ్ళు రక్తారుణ కాంతిని దాల్చాయి. ఆవేశంతో శరీరం వణుకుతోంది. ఎవరిచ్చారు నీకు అధికారం? నా ప్రేమను కాదని దాన్ని పెళ్లాడే హక్కు ఎలా సంపాదించావు? రఘుకిషోర్ తనకలేదు. ఒకరిచ్చేదేమిటి? నాకు అధికారం, హక్కు ఎప్పుడూ ఉన్నాయి. నీ ఆస్తి తన్నుకుపోవాలని లోకులు రాబందుల్లా ఎగబడినప్పుడు నిన్ను సంరక్షించి నీ ఆస్తిని కాపాడి నిన్ను ఇంతటి వాణ్ణి చేసింది మా డాడీ అని మర్చిపోయావా? అంత మాత్రం చేత నన్ను నా జీవితాన్ని కొనేసే హక్కు నీకు నీ డాడీకి లేదు. అలాగా అంటూ ఆమె లేచి అతని దగ్గరగా వచ్చి అభిముఖంగా నిలిచి కళ్ళల్లోకి ఉరుముతూ చూస్తూ అన్నది. ఏం చూసావు ఆ వినీలలో నువ్వు? అది నీకు అర్థం కాదు. అర్థమవుతుందిలే, చెప్పు. వినత, ఇలా నన్ను గుచ్చి అడిగే అధికారం ఎవరిచ్చారు నీకు?
ఒకరిచ్చేదేమిటి? నీ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నువ్వు నాకు తప్ప ఇంకొకరికి దక్కటానికి వీల్లేదు. ఆ వినీలను నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అతనికి కూడా చాలా ఆవేశం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మా వివాహం ఆగదు అన్నాడు గట్టిగా అరుస్తూ. ఆగి తీరుతుంది. నేనే ఆపు చేస్తాను. నీ తరం కాదు. ఎలా కాదో తేల్చుకుంటాను. ఈ పెళ్ళికి విఘ్నం కలిగిస్తాను. అంతేకాదు దాన్ని ఆ వినీలను నాశనం చేస్తాను. వినత ఆమె చెంప చెల్లుమంది. ఆమె ఆవేశంతో ఊగిపోతున్నాడు. వినీల గురించి ఒక్క మాట అన్నావో నిన్ను ఇక్కడికిక్కడే అంతం చేస్తాను. జాగ్రత్త. అంత ఉద్రేకంలో అతన్నెప్పుడూ చూడలేదు. ముఖం ఎర్రబడింది. కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరం అణువణువున వణికిపోతోంది. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు అప్పగించి చూస్తోంది. ఆ ఉద్రేకంలో అతను పిడికిళ్ళు బిగించాడు. ఏం చేస్తాడు? నిజంగా నా అంతం చూస్తాడా? హఠాత్తుగా అతనిలో మార్పు వచ్చింది. అంతటి ఉద్రిక్తతను అతని నరాలు తట్టుకోలేకపోయాయి. ఉన్నట్లుండి ముఖం నల్లబడింది. ఒక్క ఉదుటున కింద పడిపోయి చేతులు కొట్టుకుంటూ నరకయాతన అనుభవించసాగాడు. ఆమెకు అర్థమైంది అతనికి అటాక్ వచ్చింది. చప్పున కింద కూర్చుని అతని భుజాల మీద చేయి వేసి ఊపుతూ బావా బావా అని పిలిచింది ఆదుర్దాగా. యమబాధను అనుభవిస్తూ కళ్ళ నుండి నీళ్లు కారుతుండగా ఆమె వంక దీనంగా చూస్తున్నాడు. ఆమెకు వెంటనే ఏం చేయాలో పాలుపోలేదు. తర్వాత గుర్తుకు వచ్చింది అతని గదిలో అల్మారాలో అటాక్ వచ్చినప్పుడు వాడే ఎమర్జెన్సీ ఇంజెక్షన్లు ఉంటాయని. గబగబా అల్మారా దగ్గరకు వెళ్ళి వెతికింది ఆమె. అదృష్టవశాత్తు చిన్న మెడికల్ చెస్ట్ లాంటి దానిలో ఇంజెక్షన్లు, సిరంజు, స్పిరిట్ వగైరాలన్నీ ఉన్నాయి. ఆలోచించకుండా స్పిరిట్తో సిరంజ్ క్లీన్ చేసి మెడిసిన్ లోడ్ చేసి అతని దగ్గరకు వచ్చి ఇంజెక్షన్ చేసేసింది. 5 నిమిషాలు. క్రమంగా అతనికి బాధ తగ్గి మైకం ఆవహించి కళ్ళు మూతబడ్డాయి. ఆమె తృప్తిగా నిట్టూర్చి టెలిఫోన్ దగ్గరకు వెళ్ళి తన ఇంటి నంబర్కు డయల్ చేసింది. ఆమె తండ్రే ఉన్నాడు ఫోన్ దగ్గర. డాడీ, నేను బావ ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే అటాక్ వస్తే ఇంజెక్షన్ ఇచ్చాను. ప్రస్తుతం సెడేషన్లో ఉన్నాడు. డాడీ, అతని విషయంలో నేను డెసిషన్కి వచ్చేశాను. ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హిమ్. ఆ రోగిష్టివాణ్ణి చేసుకుని ఏం సుఖపడతావమ్మా? నో డాడీ, నా మనసు మారదు. అతనిప్పుడు నాకు దూరం అయ్యేటట్లు ఉన్నాడు. ఇమీడియట్గా ఉన్న ఫ్లైట్లో బాంబేకి టికెట్స్ అరేంజ్ చెయ్యి. నువ్వు కూడా రావాలి. అక్కడి నుంచి స్టేట్స్కి తీసుకుపోతాను. అక్కడ అతనికి ట్రీట్మెంట్ ఇప్పించి మ్యారేజ్ చేసుకుంటాను. ఐ కెన్ మేనేజ్ ది హోల్ అఫైర్. డోంట్ వరీ డాడీ. ఓ గంటలో మీరు ఇక్కడికి రావాలి. ఉంటాను. ఫోన్ పెట్టేశాక ఓ నిమిషం ఆలోచించి ఫోనోగ్రామ్ బుక్ చేసి వైజాగ్కి రఘు ఇచ్చినట్లుగా వైర్ ఇచ్చింది వినీలను రావద్దని. తర్వాత కాగితం పెన్ను వెతికి తీసుకుని వినీలకు రఘు రాసినట్లుగా ఓ ఉత్తరం డ్రాఫ్ట్ చేసింది. ఆమెకు రఘు దస్తూరి బాగా తెలుసు. హ్యాండ్ రైటింగ్ని ఇమిటేట్ చేయటంలో ఆమె ప్రవీణురాలు. ఉత్తరం 1కి 2 సార్లు చదువుకొని కవర్లో పెట్టి అంటించింది. ఇంతలో బయట కారు హారన్ మోగింది. తర్వాత కొన్ని నెలల పాటు అతన్ని ప్రమేయం లేకుండా జీవితం గడిచిపోయింది. స్పైనల్ కార్డ్లోని సెగ్మెంట్స్తో పాటు బ్రెయిన్లోని నరాలు కూడా దెబ్బతిన్నాయి. విదేశాల్లోని వైద్య నిపుణులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కోసారి తెలివి వచ్చేది, ఒక్కొక్కసారి ఏమీ తెలిసేది కాదు. మధ్య మధ్య విను విను అని కలవరిస్తూ ఉండేవాడు. చాలా నెలల తర్వాత బాగా స్పృహ వచ్చింది. న్యూజెర్సీలోని ఒక ప్రసిద్ధ హాస్పిటల్లో స్పెషల్ రూమ్లో పడుకుని ఉన్నాడు. గాలికి కిటికీ తెరలు కదులుతున్నాయి. వినత కిటికీ దగ్గర నిలబడి కింద గార్డెన్లోని పూల మొక్కలు కేసి చూస్తోంది. విను అని వినిపించింది వెనక నుంచి. ఆమె శరీరం పులకరించినట్లయింది. వెనుతిరిగి బెడ్ దగ్గరికి వచ్చి బావా అంది ఆర్ద్ర స్వరంతో. అతని ముఖంలో నిరాశారేఖలు. వినీలా వినీలా. సారీ బావా, ఆమె ఇహ రాదు. ఎందుకని? ఆమెకు ఎన్నో కేబుల్స్ ఇచ్చాను, లెటర్స్ రాశాను. చివరకు ఈ జవాబు వచ్చింది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక ఉత్తరం బయటకు తీసింది. చదవమన్నావా? పర్వాలేదు, ఇలా ఇవ్వు. వణికే చేతిని ముందుకు చాపాడు. వినత కవర్లోంచి ఉత్తరం తీసి అందించింది. నీరసం వల్ల అక్షరాలు మసకగా కనిపిస్తున్నాయి. రఘు, నీ ఆరోగ్యం గురించి బాధ్యత తీసుకుని నిన్ను కాపాడుకోవటానికి వినత చేసే ప్రయత్నాలన్నీ తెలుస్తున్నాయి. వినతకు నీ మీదున్న ప్రేమ నాకు విస్మయం కలిగించింది. ఆమె ఔన్నత్యానికి, వ్యక్తిత్వానికి నేను తల వంచాను రఘు. నాకంటే ఆమె నీకు తగినది. వినతను పెళ్ళాడు. నేను నీ నుండి దూరంగా తప్పుకుంటున్నాను. ఈ ఉత్తరం నీకు అందే సమయానికి మరో వ్యక్తితో నాకు పెళ్ళి అయిపోయి ఉంటుంది.
ఇహ ఇక్కడికి రాకు. నీకు సరి అయిన మెడికల్ ఎయిడ్ ఉండాలంటే ఆ దేశాలే మేలు. సెలవు. వినీలా. అబద్ధం అబద్ధం అనుకున్నాడు. కానీ ఆ దస్తూరి వినీలదే. ఎలా జరిగింది? అదే కనుక నిజమైతే ఈ నిరర్ధక జీవితం తనకు అనవసరం. ఈ సత్యం తెలుసుకొని మరీ చచ్చిపోతాడు. ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి? ఈ దారుణమైన అస్వస్థతలో ఇక్కడి నుంచి ఎలా కదలగలడు? మనసులో పెను తుఫాన్లు రేగుతున్నాయి. మళ్ళీ మగతలో పడిపోయాడు. బావా! అతను జవాబు చెప్పకుండా పైకి చూస్తున్నాడు. నీకు శాశ్వతంగా దూరమైన ఆ వినీల కోసం మనసెందుకు పాడు చేసుకుంటావు? నీకోసం సర్వం త్యాగం చేసి వచ్చి దేశం కాని దేశంలో సంవత్సరాల తరబడి ఉంటున్నాను. నీలో మళ్ళీ జీవం పోసింది నేను. నిన్ను బ్రతికించుకుంది నేను. అతని పక్క మీద కూర్చుని వినత ముఖం మీద వంగింది. రా బావా, కమాన్, నా వాడివిగా. అతని ముఖం పక్కకు తిప్పుకున్నాడు. వినత, నన్ను వదిలేయ్. వదలను. వదిలితే నిన్నెవరు చూస్తారు? ఎవరూ చూడక్కర్లేదు. ప్లీజ్. ఆమె అతన్ని విడిచి పక్క గదిలోకి వెళ్ళింది. ఏమిటి? తను చేస్తున్న పని. ఏమి సుఖం బావుకుంటున్నది. మనసు ఘోష పెడుతున్నది. రక్తం మరిగిపోతున్నది. నరాలు తెగిపోతున్నవి. ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్యూబ్స్ తీసి గ్లాసులో వేసుకుని కొద్దిగా షాంపెయిన్ వంపుకున్నది. నేనేం చేస్తున్నాను? ఎందుకిలా తగలబడుతున్నాను? జవాబు తెలియకే ఈ మధ్య ఈ అలవాటుకు లోనైంది. కోరికల సెగ, ఆశల మంట తెలియని స్థితికి వెళ్లే వరకు తాగి ఒళ్ళు తెలియకుండా పడుకుంది. చాలా రోజుల తర్వాత అతని ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. లేచి మామూలుగా తిరగగలుగుతున్నాడు. వినత అతని నీడలా వెంటాడుతున్నది. అయినా ఒకసారి తప్పించుకుని రావటానికి అవకాశం వచ్చింది. అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి నువ్వెక్కడుంటావని అడిగాను. నర్స్ అనుకుంటాను. అడ్రస్ చెప్పింది. ఏకాఏకి ఇక్కడికి వచ్చేశాను అన్నాడు రఘుకిషోర్. వినీల కథంతా విన్నది. అయితే ఆ ఉత్తరం ఎవరు రాశారు? లోపలికి వెళ్ళి తన సూట్ కేసులో అట్టడుగున దాచి ఉంచిన అతని ఉత్తరం తీసుకొచ్చి అందించింది. చదివి అతను నిర్ఘాంతపోయాడు. ఈ దస్తూరి తనదే. వినీల రాసినట్లు వినత తనకు అందజేసిన ఉత్తరం అతనికి అర్థమైంది. ఇదంతా వినత సృష్టి. కానీ వినీల ఈ లోపున అతని హృదయక్షేత్రంలో 1000 అనుమానాలు పెను తుఫానులా లేచాయి. ఒకవేళ ఇదంతా నిజమని నమ్మి తాను ఏ సత్యమైతే తెలుసుకోవటం కోసం వచ్చాడో అదే జరిగితే? మనసు ముక్కలై, గుండె బద్దలై అతని ముఖంలో వచ్చిన మార్పుని ఆశ్చర్యంగా తిలకిస్తోంది వినీల. ఆమె 2 భుజాలు పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ ముఖంలోకి గుచ్చి చూస్తూ అన్నాడు. నిజం కాదు కదూ? ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. వినత చెప్పింది. ఆమె అతని ముఖంలోకి కాదు, కళ్ళల్లోకి కాదు, గుండెల్లోకి కాదు, అంతరాంతరాల్లోకి చూస్తున్నది. ఆమెకు అర్థమైంది. నిజం తెలిస్తే అతని గుండె పగిలిపోతుంది. అతనిహ ఉండడు. నలిగి నశించిపోతాడు. కానీ ఇప్పుడేది మార్గం? ఈ సమస్య ఎలా పరిష్కారం కావాలి? ఆమె మనోమైదానంలో ఉష్ణగుండాలు ఉబుకుతున్నాయి. చెప్పు విను. ఎంత ఆతృత, బాధ, వ్యధ, తపన, ఆవేదన, ఆర్తి ఆ కళ్ళల్లో. చెప్పింది. వినత చెప్పింది నిజం కాదు. సంతోషసాగరం పొంగి పొర్లింది. నాకు తెలుసు విను. నీ మనసు నాకు తెలుసు. ఎన్ని సంవత్సరాలైనా, యుగాలైనా నా కోసం నిరీక్షిస్తావని తెలుసు. నువ్వు నా దానవని తెలుసు. దగ్గరికి లాక్కుని గాఢాలింగనం చేసుకున్నాడు. ఆ బిగి కౌగిల్లో అమిరినట్లు, ఇమిడినట్లు ఒదిగిపోతోంది. ఈ స్పర్శలో పరాయితనం లేదు. ఈ కౌగిలిలో అతన్నెవరో అన్న భావం లేదు. నా కోసం, నా స్వంతం. అలా ఎన్ని నిమిషాలు గడిచాయో తెలియలేదు. హఠాత్తుగా ఆమె నుంచి చేతులు విడదీసి అన్నాడు. రా పోదాం. ఎక్కడికి? అన్నది విస్మయంగా. పెళ్లి చేసుకుందాం. మతి చలించినట్లయింది. ఏమిటిది? ఏమిటి పరీక్ష? ఇప్పుడా? అంది నాలిక పెదవులు తడారిపోతుండగా. అవునిప్పుడే. ఎప్పుడేం అవాంతరం వస్తుందో తెలీదు. ఇప్పుడే జరిగిపోవాలి. తల తిరిగిపోతోంది. కాళ్ళు పట్టుతప్పి కింద పడిపోతున్నట్లుగా అనిపించింది. కానీ నిగ్రహించుకుంది. ఎలా జవాబివ్వాలో, ఏ పర్యవసానం వైపు మొగ్గాలో కొంచెం టైం కావాలి. ఉండు రఘు, ఇలాగేనా? నువ్వెలా ఉన్నావో చూడు. స్నానం చేయి ముందు. సరే. రఘు ఒప్పుకున్నాడు. పావుగంట తర్వాత వినీల రఘుకు తలంటి పోస్తోంది. ఎంత చిత్రం! ఈ సంఘటనలన్నీ తన ప్రమేయంతో జరుగుతున్నాయా? ప్రమేయం లేకుండా జరుగుతున్నాయా? తాను ఎక్కడికి పోతోంది? ఎక్కడి నుంచి తప్పించుకుని తాను ఎక్కడికి పోతున్నది? ఎక్కడి నుంచి తప్పించుకుని పోతున్నది?
రఘు తిరిగి వచ్చాడన్న సంతోషం, రఘు ఇన్నాళ్ళు తననే స్మరిస్తూ మీద ఏ నీడా పడకుండా జీవించాడన్న సంతోషం, తిరిగి ఇప్పుడు ఓ వలయంలోకి ఇరుక్కుపోతున్నానన్న సంక్షోభం. ఇక్కడ మరణించి ఎక్కడో బతికున్నట్లుగా ఉంది. సగం మైకంలో ఉంది, సగం తెలివిలో ఉంది. అయినా మనసు పదునుగా ఆలోచిస్తుంది. షవర్ తిప్పింది. షాంపూ నొరగలతో నిండిపోయింది. అతని తల మీద పడటమే కాకుండా నీళ్లు జల్లుగా ఆమె ఒంటి మీద పడి చీర జాకెట్టు తడిసిపోతున్నాయి. ఆమె శరీరం చల్లగా ఉంది. ఆమె ఆలోచనలు వాడిగా ఉన్నాయి. మనఃక్షేత్రంలో భూకంపం ఆగింది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఆమెలో ఇప్పుడే భయాలు లేవు. ఫైలు బయటికి తీయడానికి రిజిస్టర్ ఆఫీసులో కొంచెం ముడుపు చెల్లించాల్సి వస్తుంది. మొత్తం మీద పనైంది. ఇద్దరూ సంతకాలు పెట్టారు. సాక్షి సంతకాలు అవసరం వచ్చాయి. దారిన పోయే ఇద్దరిని తీసుకొచ్చి, ఏమండి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం, సాక్షులుగా ఉండండి అని వాళ్లతో సంతకాలు చేయించాడు రఘుకిషోర్. తర్వాత వాళ్ళిద్దరికీ కూల్ డ్రింక్స్ ఇప్పించాడు. ఓ టాక్సీ ఎంగేజ్ చేసుకుని గండిపేట, కిద్వాయ్ గార్డెన్ ఇష్టం వచ్చినట్లు తిరిగారు. దారిలో ఎక్కడో భోజనం చేశారు. బాగా చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చారు. లాక్ తీస్తుంటే లోపల ఫోన్ మోగుతోంది. తలుపు తెరిచి వెళ్లేలోగా ఆగిపోయింది. ఆమెకు తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో ముఖం వివర్ణమై క్షణంలో సర్దుకుంది. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొచ్చింది. మెల్లగా రాత్రి 10 దాటింది. రఘు, ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావు. ఈవేళ పొద్దుట్నుంచి కూడా రెస్ట్ లేదు. ఈ మంచం మీద పడుకుని నిద్రపో. అతను వెళ్ళి మంచం అంచున కూర్చున్నాడు. నువ్వు? అవును, నేను. నా స్థానం ఎక్కడా? నేను ఆమె గొంతు తడబడుతోంది. అతను చేయి జాపి ఆమె చేతిని పట్టుకొని గబాల్న మీదకు లాక్కున్నాడు. అతని ఒళ్ళోకి వచ్చి పడింది. విను, కొత్త పెళ్లి కూతురివి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ కళ్ళల్లోకి చూసింది. సంవత్సరాల తరబడి దాచుకుని అదిమిపెట్టి ఉంచిన కాంతి. కొంచెం భయం వేసింది. అంత ధైర్యంలో కూడా. ఆమెను వదలకుండా అలాగే పక్కకి ఆమె తన వక్షస్థలం మీదకు జారేటట్లుగా వాలాడు. మరీ అంత దగ్గరగా, ఊపిరి సలపనంత దగ్గరగా. చూపులోంచి చూపు దూసుకుపోతుంది. ఒక్క కన్ను, ఒక్క విశ్వం, ఒకే ఒక్క సృష్టి. అప్పుడు గుర్తుకు వచ్చింది అతని ఆరోగ్యం. అమ్మో అనుకుంటూ లేవబోయింది. అతను వదల్లేదు. ఒగర్పుగా ఆమెలో లీనమవుతున్నాడు. రఘు, నీ ఆరోగ్యం ఇప్పుడిహ లెక్క చేయను. రఘు, ఇంత ఆవేశం తగదు. విను, నో ఐ కాంట్ హెల్ప్. నీకు ఏదన్నా జరిగితే? ఏమైనా జరగని. పెదాలతో ఆమె నోరు మూశాడు. మైకం, ఉన్మాదం, ఆవేశం, గట్లు తెగిన ప్రవాహం. టెలిఫోన్ రెస్ట్ మీద ఫోన్ మోగుతోంది. అతను వినబడే స్థితిలో లేడు. వినబడినా ఏమీ చేయలేని స్థితిలో ఆమె ఉంది. గుండె మాత్రం తెగిపడ్డట్లయింది. కళ్ళు జలజలా వర్షిస్తున్నాయి. ఫోన్ మోగుతూనే ఉంది. ఆవేశం అవధుల్ని మించి ఎగజిమ్ముతోంది. కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఫోన్ మోగుతూనే ఉంది. నరాలు గుంజుకుంటూ నలిగిపోతున్నాయి. కళ్ళు రక్తాశ్రువులు రాలుస్తున్నాయి. ఫోన్ నిస్సహాయంగా ఆర్తనాదంలా మోగుతోంది. ఆవేశం అంతిమ పరాకాష్ఠలో వింత శబ్దాలను వల్లిస్తూ ఘార్నిల్లుతోంది. కళ్ళు రక్తాన్ని కూడా రాల్చే స్థితిని కోల్పోయాయి. ఫోన్ ఆగిపోయింది. ఆవేశం ఆయాసపు పొరల్లో విశ్రమించి మంచుగా మారి స్వేదబిందువులుగా అలుముకుంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము.